వానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో మనం ధ్యానించుకోవడానికై మత్తయి సువార్త 20వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. 17వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి ఆ పారాగ్రాఫీ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువుదాము. ఎవరైనా ఒకరు చదవండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినాన ఆయన మరలా లేచును. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఆయన అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండుట నా వశము లేదు. నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడినో వారికి అది దొరికినని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు వారిని తన యొద్దకు పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. కష్టపడి ఈ వచనాలన్నీ చదివేశాం. ఇందులోని సారాంశాన్ని మనం వెతుక్కోవాలి. ఈ సంఘటన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏం మాట్లాడబోతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, మనము యెరూషలేమునకు వెళ్ళవలసి ఉంది. సాధారణంగా యేసు ప్రభు పట్టణ ప్రాంతంలోనే కాకుండా అరణ్య ప్రాంతంలోనూ పల్లె ప్రాంతంలోనూ మారుమూల ప్రదేశాల్లో కూడా ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో అన్ని రాళ్ళు రప్పలు మార్గం, సదునైన రోడ్లు, చక్కటి వాహనాలు ఆ దినాల్లో లేవు. ప్రభు చిత్తం ఎక్కడికి వెళ్ళాలని ఆయన మనసులో ప్రేరేపింపబడతాడో అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆ షెడ్యూల్ ఈ శిష్యులకి తెలిసేది కాదు అని మనం చెప్పడానికి ఆధారం ఏమిటి అని ఆలోచన చేస్తే, అతడు ప్రయాణమై వెళుతుండగా యేసును చూడగోరిన జక్కయ్య చెట్టెక్కినప్పుడు చూడటానికేమో ఆయన వచ్చాడు. అదే మార్గం గుండా వెళుతున్న యేసుప్రభు ఏం చేశాడంటే, ఆ చెట్టు క్రింద ఆగి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని చెప్పాడు. అంటే ఈరోజు అక్కడ బస చేస్తున్న సంగతి యేసుప్రభు అక్కడికక్కడ అప్పటికప్పుడు నిర్ణయించుకున్న నిర్ణయం. ముందుగా ప్లాన్ ప్రకారంగా మనం ఆ చోటికి వెళ్ళాలి, ముందుగా నాకంటే ముందుగా మీరు వెళ్ళండి అని ప్లాన్ చేసుకునేటువంటి ప్రోగ్రాం కాదది. అందువలన శిష్యులకు ఏ టైంలో ఎటు వెళ్ళవలసి వస్తుందో
ఆ గంటల ముందు మాత్రమే ప్రభు చెప్పేవాడు అనమాట అండి. వారి ప్రయాణం అలా 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 సాక్కుంటూ వెళ్ళేది. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట వాళ్ళకి గుడ్ న్యూస్ అనుకున్నారు. ఏమనుకున్నారంటే మనం టౌన్ వెళ్తాము అని చెప్పాడు. ఏమంటే పట్టణం వెళ్తానంటే అందరికీ సరదాయే కదా. మనం ఉండింది పల్లెటూరు, సాధారణమైన ప్రజల మధ్యలో ఉన్నాం. ఎప్పుడు చూసినా చెట్లు చేమలు, అరణ్యాలు పొదలు, సముద్రపు కాలువలు నదులు. ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడంటే యెరూషలేముకి వెళ్దాం అంటున్నాడు. హాయ్ హాయ్ ఎంచక్క బాగుంటుందో, చాన్నాళ్ళ నుంచి వెళ్దాం వెళ్దాము అని అనుకుంటున్నా. ఈరోజుకి ప్రభు యొక్క అనుగ్రహము కలిగింది అని వారు సంతోషిస్తారు కదా. నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. టౌన్ అనేసరికి అందరికీ సరదాయే కదా, ముచ్చటే కదా. కానీ వెళ్ళే ఉద్దేశాన్ని చెప్పినప్పుడు వాళ్ళు అవాక్కయ్యారు. 3 కారణాలు చెప్తున్నాడు ప్రభు ఎందుకు ఆ చోటికి వెళ్ళవలసి వస్తే అక్కడ జరిగే ముచ్చటేంటి. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును, వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు, ఆయనను అపహసిస్తూ కొరడాలతో కొడతారు, సిలువ వేయుటకు అన్యజనులకు ఆయనను అప్పగిస్తారు. సిలువ వేయడానికి అప్పగిస్తారు, కొరడాలతో కొడతారు, ప్రధాన యాజకులకు అప్పగించబడతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మరణశిక్ష విధిస్తారు. ఎవరిని గురించి ప్రభు చెబుతున్నాడంటే తనను గురించే చెబుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు అని రాయబడింది. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి వీళ్లకు ఆశ చచ్చిపోతుంది. ఎందుకో వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఏదో జరగబోతా ఉంది. అవసరమైతే సాధారణమైనటువంటి విశ్వాసం, ఏదో భౌతికమైన వనరుల కొరకు ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళకి ఆ మాటలు అంతగా రుచించవని నేను భావిస్తున్నాను. అక్కడికి వెళ్తే ఏదో బిర్యానీ ఉంటుంది, చక్కటి ఆహార పానీయాలు ఉంటాయి, టౌన్ ఎంచక్కా చూడొచ్చు అనుకుంటే ఈయన ఏం చెప్తున్నాడంటే నన్ను పట్టుకుంటారు, రాజులకి అప్పగిస్తారు, వాళ్ళు మరణశిక్ష వేస్తారు, నన్ను అపహాస్యం చేస్తారు, శ్రమలు అనుభవించడానికి నేను ఆ స్థలానికి వెళ్ళబోతూ ఉన్నాను. సుఖం అనుభవించడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కానీ శ్రమలు అనుభవించడానికి వచ్చేవాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. అర్థమైందండి. ఆ మధ్య ప్రారంభంలో చాలామంది పాస్టర్ గారు మీతో వస్తామండి అనేవారు. రండి అని చెప్పేవాడిని. వచ్చినటువంటి వ్యక్తులు అందరూ చికెన్ బిర్యానీ ఉండేది, మటన్ బిర్యానీ ఉండేది, వైట్ రైస్ ఉండేది, ఫ్రూట్స్ ఉండేవి, వెళ్తే అన్నీ పెట్టేవాళ్ళు వాళ్ళు. చక్కటి వెళితే కారులో ప్రయాణం, వస్తే కారులో ప్రయాణం. ఎంచక్క నేను వస్తాను పాస్టర్ గారిని అంత చెప్పకుండా వెళ్ళిపోయారే, ఈసారి వెళ్ళేటప్పుడు చెప్పండి. షుగర్ వచ్చిన తర్వాత నన్ను అడుగుతూ ఉన్నారు వాళ్ళు, పాస్టర్ గారు మీకు ఏం వంట చేయమంటారు, మీరు చికెన్ తింటారా, మటన్ తింటారా, ఫిష్ తింటారా, ఫ్రైయా, బిర్యానీ అని అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే నాకు ఏమీ వద్దు, కాస్త పెరుగన్నం పెట్టండి చాలు అని. వాళ్ళు అదే కదా రెడీ చేస్తారు. ఒకసారి నా వెనక పాస్టర్ గారు వచ్చారు. మునుపటి అనుభవం ఇప్పుడు ఏమైందంటే పరాభవం అయింది. ఇప్పుడు మరలా పిలిస్తే రాను పాస్టర్ గారు అంటున్నాడు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే శుభ్రంగా మా ఆవిడ సాంబార్ అన్నం అన్న పెడుతుంది, మీతో వస్తే పెరుగన్నం తప్ప అక్కడ ఏమి ఉండటం లేదు. అర్థమైనోడు ఎవడు రావట్లేదు ఈ మధ్య. ఇప్పుడు పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడట? ఖర్జూరం ఉంటుంది, ఆ పట్టణంలో చక్కటి విందు ఉంటుంది, చక్కటి పానీయం ఉంటుంది. ఫస్ట్ యేసు ప్రభుత్వ పెళ్ళికి వెళ్ళారు వాళ్ళు. పెళ్ళిలో చక్కటి ద్రాక్షారసం, విందు, అభినందనలు దొరికినాయి. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, ప్లాన్ చేసుకుంటున్నారు. రే జాగ్రత్త, కవర్లు పట్టుకోండి, తినలేకపోతే మరలా మనం ఏ అడవులో ఉండాల్సి వస్తుందో.
కొంచెం ఎక్స్ట్రా పెట్టించుకొని కవర్లో పెట్టుకుంటే ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, వారి ఆలోచనలన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలు విన్న తర్వాత నీరు గారిపోయినాయి అనుకుంటున్నాను నేను. ఇవన్నీ చెబుతా ఉంటే బిత్తర ముఖాలు వేసుకొని కూర్చుంటున్నారు వీళ్ళందరూ. ఇలా ఉండగా ఆ ఇద్దరు శిష్యులు జెబెదయి కుమారులు అని రాయబడి ఉంది. జెబెదయి కుమారుల తల్లి, జెబెదయి కుమారుల తల్లి 20వ చరణంలో చెప్తుంది. ప్రభువా అని ప్రభుని అడగబోతా ఉంది. ఈ మహానుభావుడు ఈయనకి అన్నీ తెలుసు. ఏం అడుగుతుందో ఈయనకి అర్థమైపోయే నీవేం అడగాలని అనుకుంటున్నావని తిరిగి ప్రశ్నించాడు అతను. 21లో కనబడుతుంది, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు కుడివైపున ఒకడు ఎడం వైపున కూర్చోవడానికి నువ్వు అధికారం ఇవ్వు అంట. ఆవిడికి అర్థమైపోయింది యేసు ప్రభు బోధ, ఆయన పర్యటించిన స్థలాల్లో ఆయన ప్రత్యేకించి మాట్లాడిన మాటలు ఇవన్నీ ఆవిడకి అర్థమయ్యి, ప్రభు నీ పరిచర్య దినాలు ముగిసినట్లున్నాయి. ఆయన చెప్పినట్లుగా యెరూషలేములో ఆయన ప్రాణాన్ని అర్పించబోతూ ఉన్నాడు. ఆయన ఇక భూమి మీద ఉండడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. పరలోకమందు నా ఇద్దరు బిడ్డలకి అవకాశం ఇవ్వాలి. తల్లి అడుగుతున్న మాట ఏంటంటే, పేతురు అంటాడు, ప్రభువా అది నీకు దూరమగునుగాక అన్నాడు. ఈమె ఏమంటుందంటే, ప్రభువా నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు నా ఇద్దరు బిడ్డలు నీతో పాటు కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు ఉండే అవకాశాన్ని కల్పించండి అని అడిగాడు. యేసు ప్రభు పర్యటిస్తున్న దినాలలో ఎవరిని నిరాశపరచలేదు. అందరి హృదయపు అవసరతలు తీర్చినటువంటి అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. ఇప్పుడు ఈమె చెప్పిన మాట చొప్పున ఈ దినమే నీవు నాతో పరదేశంలో ఉంటావని దొంగతో చెప్పిన మాట ఈ తల్లితో చెప్పలేకపోయాడు ప్రభు. శిలువ మీద వేలాడుతున్న దొంగ అన్నాడు కదా, ప్రభువా నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రాజ్యంలో అన్నాడు. అంటే నువ్వు ముందు వెళ్తావు నాకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకో చాలు, పరలోకములో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో చాలు. ఆయన అంటాడు, జ్ఞాపకం చేసుకోవడం ఏం కర్మ, ఈరోజే నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. ఈ తల్లిగారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నా ఇద్దరు కుమారులు నీకు కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు ఉండాలి, అవకాశాన్ని కల్పించు అని అడుగుతున్నాడు. ఆ తల్లికున్న ఆశ. ఈరోజు యేసు ప్రభు వెనకాతల 12 మంది శిష్యులు వాళ్ళ పొలాలు, గృహాలు, పిల్లలు, ఆస్తులు, వ్యవహారాలు అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు వెనకాతలు వెళ్తున్నారంటే వాళ్ళు ఎంతటి సమర్పణ కలిగిన వాళ్ళు అని చెప్పడానికి లేదు మనం. ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభుని వెంబడించడం వెనక కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ఈ మాటను బట్టి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంటి వారి ప్రోత్సాహం లేకుండా వీళ్ళు ఇల్లు విడిచి వెళ్ళలేరు. బోధకుడా నేను నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి అన్నాడు. దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, ఇలాంటివన్నీ చెప్పాడు జాబితా. ఇవన్నీ మొదటి నుంచే చేస్తున్నాను అన్నాడు. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు పంచిపెట్టమన్నాడు. చివరిగా అతడు మిక్కుల ఆస్తి కలిగినటువంటి వాడు గనక వ్యసనపడి వెళ్ళిపోయాడని రాస్తుంది బైబిల్లో. ప్రభువా నీ యొక్క సేవ చేయాలి, నీతో వస్తాను అన్నాడు.
నా సేవ చేయడానికి రమ్మని ప్రభు పిలిస్తే నాకు జత ఎడ్లు ఉన్నాయి, నేను మొన్నే పెళ్లి చేసుకున్నాను, రకరకాల మాటలు చెప్పి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంటివారి పర్మిషన్ లేకుండా పరిచర్యలోనికి రావటం అనేది చాలా కష్టం. ఒకవేళ అలా వచ్చినటువంటి వ్యక్తికి సమాజం పెట్టే పేరేంటంటే పని పాట చేతగాక బైబిల్ పెట్టుకుని ఊరికే సన్నాసోడిలాగా ఇల్లు వాకులు ఇడిచిపెట్టి తిరుగుతున్నాడు అంటారా? ఇప్పుడు కుటుంబీకుల ప్రోత్సాహం అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ తల్లి చెప్తున్న మాట ఎవరైతే దిక్కు అనుకొని, ఎవరి మాటలైతే బాగున్నాయో అని అనుకొని, ఎవరితో తిరిగితే ఆహారము, చక్కటి ఆహారము, పోషణ, గౌరవం దొరుకుతుంది అనుకుని బయలుదేరి వచ్చి 3.5 సంవత్సరాలు ప్రభు వెనకతలు తిరిగారో, ఆ ప్రభువే లేకుండా పోయే రోజు ఆసన్నమైనప్పుడు ఈ శిష్యులు ఒకరోజు అనుకున్నారు, ఆ శిలువ మరణపు దినములు గడిచిపోయిన తర్వాత మన భవిష్యత్తు మనం వెతుక్కోవాలి కనుక మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు మాత్రం చేపలు పట్టడం బాగా అలవాటు చిన్నప్పటి నుంచి, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అన్నాడు ఈ పేతురు. ఇక మాకు మాత్రం ఇంటి దగ్గరికి వెళ్తే గౌరవమా, మర్యాద, మేము నీతో పాటు చేపలకే వస్తామని బయలుదేరి వెళ్ళారు. పట్టడం వచ్చిన వాళ్ళు కొందరు, వెనకాతల ఇక వెంబడించినటువంటి వారు కొందరు. అంటే భవిష్యత్తును గూర్చి ఇక్కడ బాగుంటుందని వచ్చారు, మూలమై ఉన్న క్రీస్తే లేనప్పుడు మరలా భవిష్యత్తును వెతుక్కోవడానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ తల్లి తన బిడ్డలకు భవిష్యత్తు, క్రీస్తు లేనప్పుడు తన బిడ్డల భవిష్యత్తు నేను ఇవ్వలేను, వారి భవిష్యత్తును తీర్చిదిద్దగలిగిన వాడు నీవే, కాబట్టి అది జరిగిన పిమ్మట నా 2 పిల్లల్ని నీతో పాటు ఉంచుకోనమని చెప్పింది. ఇక్కడ ఒక విషయం తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో ఏమి రాసిందో నాకు తెలియదు, కానీ ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, నా 2 బిడ్డల్ని కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఉండే అవకాశం ఇమ్మని చెప్పింది. యేసుప్రభు చాలాసార్లు ఆయన మాట్లాడిన మాటల్లో గొర్రెలు మేకలు ఉదంతాన్ని ఆయన వర్ణించాడు. ఈ మత్తయి సువార్త 24లోన 24 గొర్రెలను గురించి మేకలను గురించి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 25లో 25:31 నుంచి కనబడుతుంటాయి ఆ మాటలు. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. కుడివైపున ఉన్నవారు ఆశీర్వాదానికి, ఎడమవైపు ఉన్నవారు శాపానికి 41లో కనబడుతూ ఉంటుంది. మరి కుడివైపున ఉండడానికి ధన్యకరమైనటువంటి స్థలం ఏదైనా ఉందంటే కుడివైపు. 31లోనే కదా ఉంది ఆ మాట, 25:31లోనా? 25:31లోనేమో కుడివైపున ఉన్న వారిని కూర్చుంది, 41లోనేమో ఎడమవైపున ఉన్న వారిని కూర్చుంది. ఎడమవైపు ఉన్న స్థలం శపించబడిన వారి కొరకు నిర్ణయించిన స్థలం. ప్రభు ఎడమవైపు ఉన్న స్థలం శపించబడిన వారి కొరకు నిర్ణయించబడిన స్థలం. ఏ తల్లి శాపగ్రస్తమైన స్థలంలో తన బిడ్డలు ఉండాలని కోరుకోదు, అర్థమైందండి? కానీ ఈ తల్లి మరి తన అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, కానీ కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు ఉండడానికి అవకాశం ఇయ్యు అన్నాడు. ఆవిడకి ఇంత తెలియకపోవచ్చు, ఒకవేళ తెలిసే చెప్పిందేమో. కొంతసేపు పక్కన పెడితే ఆమె ఉద్దేశం నా బిడ్డలు నా ప్రభుతో ఉండాలి. చాలామంది నాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు నాకు 2 కళ్ళలాటలు అంటారు. కుడి కన్ను చూపు తక్కువ, ఎడం కన్ను చూపు ఎక్కువ అని కాదు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సమాంతరమైన స్థలం, ప్రభుకి ఇటువైపు అటువైపు. ధర్మకాట మనం చూస్తాం, 2 సమాంతరంగా ఉన్నప్పుడు అది న్యాయమైన కాట, ధర్మకాట అంటాం. ఒకటి దిగువకి ఒకటి ఎగువగా ఉంటే దాని తోకో తేడా. ఈ తల్లి ఆ ఉద్దేశంతో అనిందేమో, నా ప్రభు పక్కనే ఇటువైపు ఒక్కరు అటువైపు ఒక్కరు సమాంతరంగా ఉండాలని కోరుకుందేమో.
దయగలిగిన వాడు ప్రభు, కనికరము కలిగినటువంటి వాడు ప్రభు, ఎవరిని నిరాశపరిచేవాడు కాదు ప్రభు. ఇప్పుడు ఆమె కోరినట్లుగా అలాగేనమ్మా దానికేముంది అని అనొచ్చు ప్రభు. అన్నాడంటే ఈ మిగతా 10 మంది స్ట్రైక్ చేస్తారు, ఎర్రజెండాలు పట్టుకుంటారు. ఇక్కడ ప్రభువా మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మరి మా సంగతి ఏంటి? ఆ పిల్లి బిత్తరగాళ్ళు ఆ 2 గుంటలోనేమో నీ కుడివైపున ఎడవైపున ఉంటే మేము సీనియర్స్మి, ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నాం. మేము పడవలు వదిలేసాము, ఇళ్ళు వదిలేసాము, కుటుంబాలు వదిలేసాము, మందలు వదిలేసాము, గొర్రెలు వదిలేసాము, ఇవన్నీ వదిలేసి నీ వెనక వచ్చాము, నీ కార్యక్రమాలన్నీ మేము చూస్తున్నాము. ఇప్పుడేమో మాకు రాని ఆ ధన్యత ఆ జబదయి కుమారులు ఇద్దరికి ఇచ్చేస్తావా అని వీళ్ళు అలగరు. ఆమె ఏమో రిక్వెస్ట్ చేస్తుంది, ప్రభువా నా 2 బిడ్డలకి అవకాశం ఇయ్యని. ఒకవేళ ఇవ్వటం అంటూ జరిగితే, రిక్వెస్ట్ మాత్రమే జరిగితే, ఈ రికమెండేషన్నే పరిగణలోనికి తీసుకుంటే, క్రైస్తవులుగా మనం దేవుని యొక్క శక్తి ఏంటో ఎరిగిన ఆనాటి నుండి ఈనాటి వరకు చాలామంది కొరకు మనం రికమెండేషన్లు చేస్తున్నాం. ప్రభువా ఆమెకి సంతానం లేరు, మగబిడ్డనియు, వీళ్ళకి ఇల్లు లేదు, చక్కటి 3 అంతస్తుల భవంతినియు, వీళ్ళకి పొలం లేదు, ప్రభువా పొలం కొనుక్కోవడానికి సహాయం చేయి, పిల్లకి పెళ్లి కాలేదు, పెళ్ళి వేయడానికి సహాయం చేయ, వచ్చినట్టు ఇంజనీర్ అయి ఉండాలి. ఇలాగ ఎన్నో రికమెండేషన్లు చేస్తున్నాం. చేసిన ప్రతి రికమెండేషను సక్సెస్ అవుతుందా? ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తున్నాడా? ఎందుకు ఈ ప్రార్థనలకు జవాబు దేవుడు ఇవ్వటం లేదు అని ఆలోచన చేస్తే దేవుని ఉద్దేశం ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు అడిగావని ఇస్తే చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు అన్యుడు కూడా దారి పక్కన ఉన్న చాలా గుళ్ళు గోపురాలు చూసి ఇలా దండం పెట్టుకుంటాడు. నేను వెళ్ళే ప్రయాణం సక్సెస్ అయితే యాకోబులాగా నీకు గుడి కట్టేస్తానని, లేకపోతే నేనేమో నిలువుదోపుడే ఇస్తానని రకరకాల మొక్కుబళ్ళు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి కావాలని ఆశపడతారు. ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు సరే అన్నాడు, అలాంటి ప్రార్థనలన్నీ ఉంటుండగా ఆ బాధాకరమైన రోగంతో వేదనతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అరే బాబు నువ్వు బాగుపడాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు, నీకు ఇంతకీ బాగుపడాలని ఉందా అని అడిగాడు. పేషెంట్లు చాలామంది దగ్గరికి, రోగుల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నీవు స్వస్థత పొందగూరుచున్నావా అని అడిగాడు. అసలోడికి ఉండొద్దు బాధ, నేను బాగుపడాలని, నేను రక్షింపబడాలని, నేను ప్రభు కుడిపార్శ్వంలో శాశ్వతమైన స్థానాన్ని నేను పొందుకోవాలని ఆశాడికి ఉండాలి కదా. అందుకే ప్రభు ఇక్కడ తెలివిగా ఆమెతో అక్కడ ఉన్నటువంటి వారితో చెబుతున్నటువంటి సమాధానం ఏమన్నాడంటే, అది నా కంట్రోల్లో లేదు, తండ్రి స్వాధీనంలో ఉంది అన్నాడు. నిజమా కాదా? ఆలోచన చేస్తే భూమి మీద మనిషి కుమారుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఉందా బైబిల్లో? ప్రభు ఏం చేశాడండి? మత్తయి సువార్త 9:6 చదవండి త్వరగా. చాలండి, మనిషి కుమారుడికి అధికారం ఉంది పాపాలు క్షమించడానికి. దానియేలు గ్రంథం 7:27 చదవండి. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును అందుదురు అని రాస్తుంది. మత్తయి సువార్త 21:24 చదవండి, ఈ పక్క పేజీ తిప్పి. 24, 21, 24లో ఏముంది? యేసు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పినట్లా నేనును ఏ అధికారం వల్ల ఈ కార్యం చేయుచున్నానో అది మీకు చెప్తాను అన్నాడు. అంటే కార్యాలు చేసే అధికారం ఉంది ఈయనకి, పాపాలు క్షమించే అధికారం, కార్యాలు చేసే అధికారము ఈయనకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 2:10 కూడా ఒక మాట కనపడుతుంది. ఇక్కడ కూడా పాపము క్షమించడానికి అధికారం ఉంది. లూకాసు సువార్త 5:24 కూడా కనబడుతూ ఉంటుంది, ఈయన అధికారం కలిగినటువంటి వాడు అని.
ఇలా గొప్ప అధికారం కలిగినటువంటి యేసుప్రభువే చెప్తున్నాడు, ఈ అధికారము నాకు లేదు. ఎవరికి ఉందటండి? తండ్రికి ఇష్టమైతే నాకు ప్రాబ్లం ఏమీ లేదు, ఇది ఆయన స్వాధీనంలో ఉందని చెప్పాడు. అయితే దాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి? నువ్వు అడిగావని నేనేమో ఆయనకి చెప్పాను అనుకో, నువ్వు నన్ను అడిగావు, ఇద్దరు పిల్లలు నాతో ఉంటారట ప్రభువా, నా తండ్రితో డాడీ ఇద్దరు పిల్లలు నాతో ఉండమని ఆవిడ కోరుతుంది, మరి ఎన్నా అని నేను ఆయన్ని అడిగితే ఇక పక్షపాతిని అయిపోతాను. చాలామంది అడుగుతారు, ఎవరికి ఇష్టం ఉండదు? తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఎక్కడి నుంచి? దేవుణ్ణి జీవితంలో బ్రతికినంత కాలంలో ఎప్పుడూ స్తుతించలేనోడు. మరి వాడిని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టాలి? అబ్రహాం కుడిపార్శ్వాన్ని ఉండడానికి ఇష్టపడతావు అన్నాడు. తీసుకొచ్చి వాడి కోరిక తీర్చాలి. ఇలాగా పరలోకమంతా పాపులమయం అయిపోతుంది. కాబట్టి యేసుప్రభు సులువుగా సూటిగా అర్థమయ్యే విధంగా చెప్పిన సమాధానం ఏమిటంటే, ఒక్కడు ఈ విధంగా ఉండాలి అంటే అతడు యోగ్యుడై ఉండాలి. ఎలా ఉండాలటండి? యోగ్యుడై ఉండాలి. అది ఎలా చక్కగా యేసుప్రభు రాయించాడు అంటే, ఆ మాట 26వ వచనంలో కనపడుతుంది. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండాలి. ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు దాసుడై ఉండాలి. ముఖ్యుడు ఇంకేంటండి? గొప్పవాడు. ఎవరు గొప్పవాళ్ళు అంటే, మానవ మాతృడిగా భూమి మీద పుట్టి పరలోకానికి వారసుడిగా మారినటువంటి వాడే గొప్పవాడు. 100 ఎకరాలు, 100 ట్రాక్టర్లు, 100 బస్సులు, 100 కార్లు, 100 మేళ్ళు ఉన్నవాడు కాదు గొప్పోడు. ఎవడు గొప్పోడమ్మా? మనుషుడిగా భూమి మీద పుట్టి మహనీయుని చెంతన ఉండే స్థానాన్ని ఎవడైతే సంపాదించుకుంటాడో వాడు గొప్పోడు. అంటే ఆ పరలోక రాజ్యానికి వారసుడు ఎవడవుతాడో వాడు గొప్పవాడు. అర్థమైందండి? గొప్పవాడు అనగా వాడు మాత్రమే ఆయన కుడిపార్శ్వంలో ఆయన చెంతన ఉండడానికి యోగ్యుడవుతాడు. ఇప్పుడు రికమెండేషన్ ఓకే, కానీ వ్యక్తిగతంగా తనకి కూడా వాంఛ ఉండాలి. ఆ ఆశ, ఆ పట్టుదల ఎవరికి ఉండాలండి? ఊరికే రత్నం ప్రార్థన చేస్తుంది, చంద్రుడి లాంటి మనవుడు పుట్టాలి, సూర్యుడి లాంటి తేజోమయుడై ఉండాలి, యుద్ధ వీరుడై ఉండాలి, జ్ఞానవంతుడు అపర భగీరథుడై ఉండాలి అని అన్నీ అలగిస్తాడు. ఆయన నవ్వుకుంటాడు, ఓకే అండు. శిరీష కూడా అనాలి అన్నీ. ఏమా కంగారేముంది? ఆవిడ్ని కూడా అన్నీ నువ్వు చెప్తావు, నేను వింటాను. ఆవిడేమంటది తెలుసా? నేను ఆ ఊరు వెళ్తే పెద్దోడు పుట్టాడు, ఈ ఊరు వెళ్తే చిన్నోడు పుట్టాడు అని చెప్తుంది. నాకు మహిమేది? మా అమ్మాలకే చెప్పేది. నేను వ్రతం చేస్తూ నీటిలోనేమో ఆ సూర్య నమస్కారం చేసేటప్పుడు ఆ సూర్యుడు తిన్నగా వచ్చి నా కడుపులోకి వచ్చేసాడు. ఆ తర్వాత మా రవణ పుట్టాడు. నేను యేసుప్రభు దయ అని చెప్పగలదా? ఆవిడ చచ్చిపోయే వరకు ఆ సూర్యుడు అంటే ఎవరో అనుకున్నాను. ఇప్పుడు బైబిల్ చదివితే అర్థమైంది, ఆయనే నీతి సూర్యుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే వెలుగై ఉన్నాడు. ఆయనలాగా తనను తాను అన్వయించుకొని చివరికి నేను ఎరగని కాలంలో కూడా దేవుడు తన ప్రభావానికి నాలోనికి పంపించినప్పుడు నువ్వు పుట్టావని చెప్పి అడ్రస్సు, పద్ధతి, విధానము తెలియకుండా దేవుడు వరాలు ఇచ్చేశాడు అనుకోండి, అది తన వలన కలిగిందని వాళ్ళకి తెలియదన్నమాట. అర్థమైందండి? వాళ్ళకు ఉండాలి. సంతోషమ్మ అని వడ్డాదిలో ఒక ఆమె ఉండేది. చచ్చి వెనకాతలే వాళ్ళ ఇల్లు. ఆమె ఎంత ప్రార్థన చేసేది. పగలు ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, మధ్యరాత్రి ప్రార్థన. పిల్లల కొరకు, కోడల కొరకు, మనవల కొరకు, మనవరాల కొరకు, కుమారుడు ఉద్యోగం కొరకు ప్రార్థన చేసి ఈమె ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. వాళ్ళ కుటుంబానికి క్షేమాన్ని దేవుడు ఇచ్చేవాడు.
జనవరి ఫస్ట్కి అయినా రంటారా, గుడిలో కూర్చుంటే బాగుంటుంది అని బలవంతంగా తీసుకొచ్చింది. జనవరి ఫస్ట్ నాడు సాక్ష్యాలు చెప్తారు కదా, దేవుని మహాకృపను బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కొడుకుని, నా కోడల్ని, నా మనవడిని, నా మనవరాల్ని దీవించి ఈ స్థాయికి తీసుకొచ్చాడని చెప్తే, ఇంటికి రా నీ పని చెప్తాను అంది గోడలో. నేను చేసే పూజలు, నీ కొడుకు చేసే ఉద్యోగం, వచ్చిన జీతం కాదా మనం ఈ స్థితిలోనికి రావటానికి? ఊరిక నువ్వు చేసిన ప్రార్థన ఊరందరి దగ్గర మా పరువు తీసినట్టు చెప్తున్నావు, అందుకేనే గుడికి రమ్మన్నావని అల్లరి చేశారు. దేవుడు చేసిన కార్యాలను ఒప్పుకోలేని మీ ఇంటి దగ్గర నేను కనీసం మంచినీళ్ళు కూడా తాగనని అక్కడి నుంచి వచ్చేసింది ఆమె, బైబిల్ పట్టుకొని చర్చిలోకి. అమ్మకు చెప్పింది, నా అమ్మ నువ్వు ఇక్కడ నా దగ్గరే ఉండమ్మా, పర్లేదు, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను ప్రార్థన చేసిన ప్రార్థనకి వాళ్ళు కృతజ్ఞత చూపించటం లేదు ప్రభా, నేను ఎంత నిన్ను అడిగితే అంతగా నీవు ఆశీర్వదించి వాళ్ళకి అర్థం అవటం లేదు ప్రభా. ఇప్పుడు ప్రార్థన స్టైల్ మార్చేసింది ఆవిడ. ఏమని మార్చిందంటే, దెబ్బ కొట్టాను సరే బుద్ధితే ప్రభు అని. తర్వాత ఏమైంది తెలుసా, పాడేరు డిపో డ్రైవరు అతను వెళ్తూ ఉండగా పెద్ద వరద కొండ చర్యలు ఇరిగిపడి రోడ్డుకి అడ్డంగా బ్లాక్ అయిపోయింది. వరదలు వచ్చేసి ఆ బస్సును అలా తోసేసి లోయలోకి బస్సు పోయింది. వీళ్ళు వర్షం వస్తుందని చెట్టు కిందకు పోయారు, ఇదేదో ప్రమాదం జరిగేలాగుందని. భయంకరమైన ఆ ఉపద్రవం నుంచి దేవుడు అతన్ని కాపాడాడు. ఇటుకు రావడానికి లేదు, అటు రావడానికి లేదు. అప్పుడు చిన్న విశ్వాసం ఏర్పడింది. భార్యతో చెప్తే భార్య ఏమో తిడతదేమోనని ఆయన చెప్పలేదు. ఆయన మనసులో ఏముందండి? తర్వాత ఒకసారి వెళ్తా ఉంటే బస్సు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, డ్యూటీకి పనికిరాడని చెప్పేశారు. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చున్నాడు, జీతం ఆగిపోయింది, డ్యూటీ లేదు. ఇప్పుడు అమ్మ ప్రార్థన చేయి, అత్తమ్మ ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే మరలా ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చింది, డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళందరూ చర్చికి రావటం మొదలెట్టారు. అంటే దేవుడు కార్యం చేశాడని వాళ్ళకి అర్థమయ్యే వరకు వాళ్ళకి కార్యం దేవుడు చేయడు. మన ప్రార్థనలన్నీ వింటాడు, కానీ ప్రార్థనలకు జవాబు ఎప్పుడు వస్తుందంటే వారు కూడా ప్రార్థించినప్పుడు. దాన్నే అంటాడు కదా, ఆవు గింజంత విశ్వాసం ఉంటే అద్భుతం చూస్తారు. వాళ్ళలో ఉండాలి ఆశ, వాళ్ళకి కలగాలి. ఆశ లేనప్పుడు మనం అద్భుతం చేస్తే నా టాలెంట్ అంటారు. అంతేనమ్మా, అంతేనా? నా టాలెంట్ అంటారు. నేను ఇందాక విన్నాను, కుమారి సమయల్మయ్యలా అన్నాడు అని. ఏమన్నాడు అన్న, మనం ఈ దేశాలకి మన పిల్లలు పంపించగలమా, మనకు ఆ స్థాయా అని చెప్పి తను హృదయంలో బాధ కొంచెం నాకు వ్యక్తపరిచాడు అని చెప్పి. మరి ఇప్పుడు వ్యక్తపరిచాడు, ఎలాంటి సందర్భంలో వ్యక్తపరిచాడో తెలియదు, కానీ హృదయ వాంఛను తీర్చే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ ప్రమేయం లేకుండానే నీ బిడ్డలు నీవు కోరినట్లుగా విదేశానికి పోయే పరిస్థితులను దేవుడు అనుగ్రహించిన అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటే స్తుతించకుండా ఉండగలమా? కెనడా కాకపోతే దాని బాబు నగరం వెళ్తున్నాను. నేను అనుకున్నా సింతరెడ్డి వాళ్ళకి రాసిపెట్టాడేమో దేవుడు విదేశాలకి పంపించడం, ఆ తల్లి కన్న బిడ్డలు ఇక అక్కడ ఉండాలని నిర్ణయించాడేమో అనుకున్నాను నేను. సోదరం చెప్పవా విజ్ఞాపన వినిన దేవుడు, ప్రార్థన వినిన దేవుడు కార్యము చేస్తాడు. ఇది దేవుడు చేసిన కార్యమని నువ్వు 10 మందికి ఎప్పుడు చెప్పగలవంటే నీ ఆత్రం మండిపోవాలి. అంటే హృదయంలో నుంచి ఆ ప్రార్థన ఉప్పొంగాలి. ఉప్పొంగినప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. ఏమైస్తారని నీ జాబితాలోకి సమయలు నువ్వు కృషి చేసావు, ప్రయాసపడ్డా, ఆయన ఏం ప్రయాసపడలా. దేవుని యొక్క కృప ఆయన అనుగ్రహించాలని అనుకుంటే ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఇది దేవుని దయ అని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దయ చూపించే దేవునికి చెప్తుంది ఆ తల్లి, నా 2 బిడ్డలు కుడివైపున ఎడమవైపున ఉండాలి.
ఆమె ఆశ ఏంటంటే నా పిల్లలు ఏ ఒక్కడు నీకు దూరంగా ఉండడానికి వీల్లేదని. ఒకవేళ తెలుసో తెలియక అని నేను ఇందాక అన్నాను, అంటే ఆమె తెలిసనిందో తెలియకనిందో ఎడం వైపుననే పదం అని. సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఇద్దరిద్దరు పిల్లలు కలిగినటువంటి కుటుంబాలని బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరిలో ఒకడే భక్తుడు, ఇంకొకడు భ్రష్టుడు. భక్తుడైన వాడు ఎక్కడికి వెళ్తాడు? వాడి స్థానం కుడి వైపుకి వెళ్తాడు. భ్రష్టుడైన వాడు ఎక్కడికి వెళ్తాడు? ఎడమకి. యాకోబు ఎక్కడున్నాడు? ఏసావు ఎక్కడున్నాడు అండి? అలాగనే ఈడు కుడివైపుకి ఎప్పటికీ పనికిరాడు. తల్లికి అర్థమై ఉండొచ్చు, కానీ పనికిరాని వాడిని కూడా పనికి వచ్చేటట్లు చేయగలిగిన వాడు ఈయన అని అర్థమైంది ఆమెకి. అర్థమై బ్రతిమలాడుతుంది. ప్రభువా అంటాడు కదా, ఏమని అంటాడు? ఇద్దరు సందర్భాలు. అక్కడ బల్ల కింద రాలే రొట్టె ముక్కలైనా నాకు చాలు అన్నట్లు. ఇజ్రాయేలీలో దేవుని యొక్క ఆశీర్వాదము రక్షణ అక్కర్లేని నీకెలా కుదురుతుందమ్మా అన్నాడు కానాను స్త్రీతో. ఆయన ఏమంటాడంటే, ప్రభా నన్ను ఆ కుక్క పిల్ల కానీ భావించానా చిన్న అన్ని అనుగ్రహం చూపిస్తే చాలు అంటది. అంటే యోగ్యత లేని వ్యక్తికి కనీసమైనా సరే యోగ్యత ఇవ్వమని వేడుకోవడం. చెడ్డోడని నేను అన్నం, వీడిని కుడివైపున ఉండడానికి పనికి రాకపోతే పోయాడు, ఎడమ వైపునైనా ఉంచని ప్రాధేయపడే అనుభవం అన్నమాట అండి. ఈరోజు సంఘం స్త్రీతో పోల్చబడితే సంఘం యొక్క ఆవేదన ఏమిటంటే అందరూ దేవుని సన్నిధిలోనికి రావాలి, అందరూ నిజమైన విశ్వాసులుగా మార్చబడాలి. ఇందాక ఒక బట్టల షాప్కి వెళ్ళాం. ఆ బట్టల షాపులో పనిచేసే ఒక ఆమె చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు మరి మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా హృదయంలో ఒక ఆశ ఉందండి అని. ఏంటమ్మా అన్నాను. మా ఓనర్ గారు ఎంత మంచోళ్ళో. ఆవిడేం చెప్పిందండి? మా ఓనర్ గారు ఎంత దయాగుణమో, ఎంత దానగుణమో, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారో. ఒకవేళ రక్షణ లేకపోతే ప్రయోజనం ఏంటండి? ఆ ఒక్క బాధ నాకుంది కాబట్టి మా ఓనర్ గారు రక్షింపబడతారంటారా అని అడిగి, అప్పుడు నేను ఆమెతో అన్నాను, ఇన్ని సంవత్సరాల పరిచయం ఉంది మీ ఓనర్ గారికి, నాకు కూడా నేను సేవకుడిని అని తెలుసు, చాలామంది సేవకులని తెలుసు. ఈయన రక్షణ కొరకు మేము ఎప్పుడు ఆలోచించలేదేంటి? మేమైతే ఆయన రక్షింపబడాలని మేము ఆలోచించలేదు. ఆయన సువార్త చెప్పాలని కానీ యేసుప్రభు రక్షకుడు అంగీకరించమని కానీ మేము అనలేదు. కానీ నీవు అనకపోయినా నేను అనకపోయినా నీ హృదయంలో ఆశ ఉందో చూసావా, దేవుడు ఖచ్చితంగా అతడు రక్షింపబడతాడు అని చెప్పాను. అర్థమవుతుందండి? మన హృదయంలో ఉన్నటువంటి వాంఛ దేవుడు వింటాడు, ఒక సమయంలో ఖచ్చితంగా చేస్తాడు. ఈ తల్లి అడుగుతుంది, యోగ్యత లేని వాడే కావచ్చు, కానీ నా కన్నబిడ్డ కదా, నేను కన్నాను కదా. సంఘంలో 10 ఏళ్ళు రక్షింపబడి 15 ఏళ్ళు రక్షింపబడి మేము సీనియర్స్ అని చెప్పుకుని, ఆత్మలు భాషలు ఎరుగుదుము అని చెప్పుకొని, దేవుని యొక్క ప్రత్యక్షతను చూసాము అని చెప్పుకొని, ప్రస్తుత వాళ్ళ భక్తి స్థితి ఎలా ఉందంటే భ్రష్టత్వంలోనికి పోయింది. కొత్త వారే కావచ్చు, అప్పుడప్పుడే వాక్యం వినొచ్చు, కానీ వారి పరిపూర్ణమైన విశ్వాసులుగా మారిన అనుభవం ఉండొచ్చు. మొదటి వారు కడపటి వారు మొదటి వారు అంటే ఇదే. అందువల్ల ఈ తల్లికి తెలుసు, సంఘానికి తెలుసు, ఎవరు పరలోకానికి వారసులో, ఎవరు పరలోకానికి పనికి రాకుండా ఉంటారో. అదే కదా వాక్యం చెప్తుంది, ప్రభు అని చెప్పిన ప్రతివాడు పరలోకానికి పోడని. పోతే పోనీ ఏదో అలాగే పోవాలని వేదన అనే మాట తల్లి ఎప్పుడు పలకదు. ఎందుకంటే ఆమె కన్నది, ప్రసవ వేదన పడింది కనుక. ఆమె కోరుకుంటున్న మాట ఏంటంటే, ప్రభువా వీడంతా కుడిపార్శ్వంలో లేకపోయినా కనీసం నీ వాకిట్లో నీ గడపలోనైనా ఉండే అవకాశం మా ఓడికి దాయిచ్చే ప్రభు. అది విజ్ఞాపన.
తల్లికున్న మనస్సు. ఆ ఆంతర్యం ఎరిగిన దేవుడు సరేనమ్మా అన్నాడు అనుకోండి, ఈ మిగతా వాళ్ళు 10 మంది స్ట్రైక్ చేస్తారు. ఇక్కడ అనైక్యత ఏర్పడుతుంది. ఈ 12 మందిలో ఉండాల్సిన అనైక్యత వచ్చేస్తుంది. మనసులో విభేదాలు వచ్చేస్తాయి. ప్రభువా, ఆ ఛాన్స్ నేను కోల్పోతున్నానా అని దేవుని పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసు ప్రభు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలాగొనంటే అప్పటికే ఈ 10 మందికి కొత్తలు అయిపోతున్నాయి. 10 మంది శిష్యుల యొక్క మనసులో వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ 10 మంది మిగిలినటువంటి వారు ఆ, 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 24 వచ్చిన తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని, అమ్మా వాళ్ళు ఏం చేశారు పాపం? వాళ్ళు అడిగారా? వాళ్ళిద్దరు అడిగారా? అమ్మా యేసు ప్రభువా, నీ కుడివైపు నేను ఉంటాను, తమ్ముడిని ఎడవైపు నెట్టుకో, మా ఇద్దరు నీ దగ్గరే ఉంటాను, వాళ్ళు అడిగారా? వాళ్ళ అమ్మ అడిగింది. ఒకవేళ కోప్పడితే ఎప్పడితే ఎవరి మీద కోప్పడాలి? వాళ్ళ అమ్మ మీద కోప్పడాలి. కానీ వీళ్ళకేమనిపిస్తుందంటే అమ్మ రికమెండేషన్ బలంగా ఉంటుంది. బైబిల్లో రాసింది కదా, సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలు పెడతాయని. స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేస్తే చెరసాల నుంచి పౌలుశీలలు వచ్చేసారు కదా. ఖచ్చితంగా యేసుప్రభు అలాంటోడు. ఆ మొరపెడితే వినేస్తాడు, ఇచ్చేస్తాడు. ఇక ఆ స్థానం వాళ్ళకుంటే మనకెక్కడిది స్థానం? ఒరేయ్, అదే పోయింది చిన్నగుంటలు కదా అని మిమ్మల్ని రాణిస్తే మాకే ఎసరట్టేలాగా ఉన్నారు మీరు. ఈలే కనుక రాకపోతే అక్కడ ఏమైంది తెలుసండి? యోసేపు అన్నదమ్ములు ఆ కడసారి పుట్టినోడికి రంగురంగుల గుడ్లు కుట్టించాడు తండ్రి. వీళ్ళకేమైనా ఈడే లేకపోతే ఆ గుడ్లు మనకే కుట్టించింది కదా అని ఏం చేశారు? మాకు కూడా రంగురంగుల గుడ్లు కుట్టించలేదని తండ్రి మీద అలగడం మానేసి అమోశమో ఎరగని ఈడి మీద వీళ్ళ క్షేమం కోరుకొని వీళ్ళ మందల దగ్గర ఉంటే వీళ్ళకి జున్నుగడ్డలు పట్టుకొచ్చి వీళ్ళ ఆకలి తీర్చడానికి వచ్చినటువంటి వాడి మీద తిరగబడ్డారు, కొట్టారు, చంపేయాలనుకున్నారు, గోతులానికి తోసేశారు. అర్థమైందా? ఎలాగైనా శిరీష నువ్వు ఈ మధ్య మాట అంటలేదని అన్నావు అనుకోండి, రత్నం అనింది అనుకోండి, శిరీష ఏం చేస్తుందంటే శుభ్రమైన దస్తాగిన్ని దెబ్బేళ్ళు ఎత్తేసి, నాకు కర్మ కాకపోతే ఆ తెపాలు ఏం చేస్తుందండి? ఆ తెపాలు ఏం చేస్తా చెప్పండి? ఆ తెపాలు నేను ఏమన్నా అనిందా? ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్ళి అయ్యి ఆ ఇంట్లో నువ్వు ఉన్న దగ్గర నుంచి అది కూడా ఉంది కదా, ఏ రోజైనా తెపాలు వచ్చి శిరీష నువ్వు ఇలాడదానివి అని అనిందా? ఆ తెపాలు ఏం చేసింది? మీదకి తేల్చి కిందకి ఎత్తేసింది అనుకో. మనం చాలా అలాగే చేస్తూ ఉంటాం, రుసరుసలు పడిపోతాం, సిరాకు పడిపోతూ ఉంటాం. అర్థమైందండి? అమ్మగారింటికి వెళ్ళిరా అని అనలేదని పిల్లలు బాధేసే తల్లులు ఉన్నారు చాలామంది. వీళ్ళేం చేశారండి? బిర్యానీ తిందామంటే మాంసం తేటలేదని చెప్పి మొగుడిని తిట్లు మీద తిట్లు, పిల్లల తిట్ల మీద తిట్లు. ఇంకక్కడి నుంచి ఆవిడ కోరిక తీరే వరకు ప్రతిరోజు ఉప్పు ఎక్కువే, కారం ఎక్కువే. ఇక అది తప్ప ఇక ఏది తినడానికి వీలు కాని విధంగా అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఇళ్లల్లో చూస్తాం. వీళ్ళు స్థలం మారారు, మతం మారారు, కానీ వీళ్ళ ఆలోచన సరళి మారలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఇద్దరి మీద సనుగుతా ఉన్నారు. అర్థమైందా? అప్పుడు యేసుప్రభు చొరకేయడం బాగా అలవాటు ఇతనికి. చెప్పాల్సిన విధంగా చెప్పడం వచ్చి ఇతనికి. ఆవిడేదో అడిగిందని, నన్నేదో అడిగిందని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అడిగిందని, నేను వాళ్ళ పిల్లల కొరకు నేను ఏదైనా చేస్తే తప్పేంటి నాయనా అన్నాం అనుకోండి, మీరు ఎప్పుడు ఇంతే పాస్టర్ గారు అంటారు. ఎవరిని? యేసుప్రభుని, ఈ 10 మందిని. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఆలకిస్తూ ఉండగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ విజ్ఞాపనం వలన జరగదు, వ్యక్తిగత విశ్వాసము వలన మాత్రమే జరుగుతుంది. వ్యక్తిగతమైన నీ నడక వలనే మాత్రమే జరుగుతుంది.
నీ సిద్ధపాటు వలన మాత్రమే జరుగుతుంది. ఒకవేళ నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే, ముఖ్యుడై ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ సేవ నువ్వు చేయాలి. దాసుడై ఉండాలి. ఇంకెలా ఉండాలటండి? పరిచారకుడై ఉండాలి. చెప్పడం ఎవడైనా చెప్తాడు, చేసేవాడై ఉండాలి. నేను చెప్పేవాడిగా రావట్లేదు. ఆ కింద మాటలో చెప్తూ ఉంటాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ చేయడానికే వచ్చా. నేను ఎలాగూ పరిచర్య చేసి నా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చోడానికి కొనుక్కోబోతూ ఉన్నానో, మీరు కూడా అలాగనే పరిచారకులుగా మారి, నమ్మకస్తులుగా మారి, విశ్వాస వీరులుగా మారి, నిరీక్షణ గలవారై ఉంటే మీకు కూడా ధన్యత దొరుకుతుంది. వాళ్ళ మీద ఎందుకు సిరాకు పట్టం? ఒక వ్యక్తి మోక్షానికి పొందాలంటే, చేరాలంటే ఏం చేయాలో ఆ తల్లి, ప్రభా ఇది నీ వల్ల అవుతుంది కనుక నా బిడ్డల్ని నీ చెంతన ఉంచుక అంటే, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తే ఈ సమస్య అధికమైపోతుంది. వాళ్ళు కోరినట్లుగా చేయాలనుకునే దేవుడు, వాళ్ళకి కూడా ఉండాలి ఆ ప్రార్థన. మరియా ఏం పని లేదు, ఆ అమ్మకు వచ్చి అన్నది, అంకుల్ ద్రాక్షారసం అయిపోయిందని ఊరిగా తలపట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. బాబు నువ్వు కొంచెం జ్ఞాపకం చేసుకుంటేనే తప్ప ఇక్కడ కథ ముందుకెళ్ళేటట్లేదు అని చెప్పింది. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. సమయం రావడం అంటే ఇతనింతటి గనుడని, ఇలాంటి గొప్ప కార్యాలు చేసేవాడని అంకుల్కి తెలిసి వాడు రావాలి నా దగ్గరికి. ఎవరు రావాలండి? కానా వివాహంలో పెండ్లి యజమానుడు రావాలి. నువ్వెందుకమ్మా తొందర పెడుతున్నావు అని చెప్పి అమ్మను వారించాడు. ఆ తర్వాత కార్యం జరిగింది అంటే మనసు మార్చుకొని కాదు, పెండ్లి యజమానుడు అవమానాన్ని భరించలేక, అక్కడ వెలితిని బట్టి కృంగిపోలేక, నిజంగా కార్యం జరిగితే చిన్నోడైతేనేమి పెద్దోడైతేనేమి, బాబు యేసయ్యా ఈ సమయంలో నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని అభ్యర్థించే పరిస్థితి ఆసన్నమైనప్పుడు ఆయన అద్భుతం ప్రారంభించాడు. అలా ఉందా లేదా అంటే తల్లిని వారించినటువంటి వాడు, దాని అర్థం మనం అలా తీసుకోవాల్సి ఉంది. మనం ఆరాధించే దేవుడు నీ ప్రార్థన కొరకు, నీ వ్యక్తిగతమైన మార్పు కొరకు, నీ సమర్పణ కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. నీ కొరకు ఎంతమంది ప్రార్థనలు చేస్తారో అవన్నీ నీకు ప్రాకారంలా ఉండొచ్చు, కానీ నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ ప్రార్థన ప్రాముఖ్యమై ఉంది. ఆయన స్వస్థపరిచేవాడని, అద్భుతాలు చేసేవాడని, మోక్షాన్ని ఇచ్చేవాడని, దీర్ఘాయుష్యుని దయచేవాడని నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం. అటువంటి కృప ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలందరికీ నీ దేవుడు దయచేయునుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన మా రక్షకుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, నీ చేతికి మమ్మల్ని మేము